అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేణి. గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి శ్రీవారి భక్తుల మధ్యలో ఒకే మదనం ఏంటి అంటే సిబిఐ సిట్ ఇచ్చినటువంటి 600 పేజీల ఛార్జ్ షీట్ నివేదికలో 0.1% కూడా పాల పదార్థంతో నెయ్యి తయారీ అవ్వలేదు. పూర్తి విషపూరితమైనటువంటి రసాయనాలతో కూడినటువంటి నెయ్యి లాంటి నెయ్యిని వాడారు. చెప్పింది నేను ఇంకొకరో కాదు. సుప్రీంకోర్టు సాక్షిగా సిబిఐ సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ నివేదిక. దానికి భయపడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి శ్రేణులు, నాయకులు, ఆయన అందరూ కూడా దాన్ని దారి మరిల్చే విధంగా, దాన్ని పూర్తి స్థాయిలో పక్కకు పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి హెరిటేజ్ ఫ్రెష్ సంస్థ మీద పడడం జరిగింది. అయితే ఎలా పడ్డారు, వాళ్ళు ఏమి రాశారు అనేది కంక్లూజన్ నేను ఇస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి. సాక్షి, ఇది ఫిబ్రవరి 13వ తారీఖు 2026 ఉదయాన్నే కోడి అప్పుడే కూర్చుంటుంది, అప్పుడు వేసేసినారు. ఇది చూడండి. 5:53 ఉదయాన్నే ఎవరో పిల్లోని పెట్టేట్టున్నారు. గబక్కన వెయ్యండి దాన్ని. పైన నెయ్యి, ఇదేమో త్వరగా వెయ్యి. ఇక్కడ చూడండి. సాక్షిలో ముందు నెయ్యి వెనుక గొయ్యి హెరిటేజ్ కోసమే కుట్ర. ఇక్కడ చూడండి. హెరిటేజ్కి సంబంధించినటువంటి లోగో ఇక్కడ చూడండి. ఒక్క నిమిషం మార్క్ తీసుకుంటాను. నెయ్యి కాంట్రాక్టు కోసం దిగజారిన చంద్రబాబు, సాక్ష్యాలతో సహా బయటపడ్డ దుర్మార్గం, దేవుడి పవిత్రమైన లడ్డు ప్రసాదంపై దారుణమైన అబండాలు. అంటే నెయ్యి కాంట్రాక్టు కోసం దిగజారినటువంటి చంద్రబాబు అసలు మొదటి నుంచి కూడా హెరిటేజ్ ఫ్రెష్కి ఈ కల్తీ నెయ్యి వివాదానికి సంబంధమే లేదు. మొదటి నుంచి కూడా సంబంధం లేదు. పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా మొదటి నుంచి దీని గురించి ఏమైనా ప్రస్తావన తీసుకొచ్చాడా? దీని ప్రస్థానం ఎక్కడైనా వచ్చిందా? ఎలాగోలా తప్పించుకోవాలి. లేదంటే వాళ్ళకి ఒక ఫుడ్కు సంబంధించినటువంటి సంస్థ ఉంది కదా, దానికి దీనికి లింకు కలిపేద్దాం. ఇప్పుడు ఎలా అయితే ఫస్ట్ గుండెపోటు, తర్వాత గొడ్డలి వేటు, అలానే ఎప్పుడైతే ఈ కల్తీని వివాదం ఈ నినాదం ఆర్తనాదం ముందుకు వచ్చి పడిపోతా ఉందో దానికి తట్టుకోలేటువంటి జగన్మోహన్ రెడ్డి పేటీఎం రైటర్లను పెట్టుకొని సంబంధం లేని నెయ్యి కాంట్రాక్ట్ కోసం దిగజారిన చంద్రబాబు. అసలు నెయ్యికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏముంది? సాక్ష్యాలతో సహా, సాక్ష్యాలు ఏ రోజు కూడా సాక్షిలో ఉండవు, అది వేరే విషయం. చూడండి. నెయ్యి తీగలాగితే బయటపడ్డ హెరిటేజ్ డొంక. ఇందాపూర్ డైరీకి కాంట్రాక్ట్ కోసమే చంద్రబాబు కుట్ర. ఇది ఇందాపూర్ కాదు నాయన, ఇందాపూరో మాదాపూరో కాదు, ఎండాపూర్. ఎట్టో కొండాపూర్ అని రాయిలా నువ్వు. అంటే నువ్వు రాజకీయం చేసేటప్పుడు పేద ప్రజలకు ఎందా ఆ 10 రూపాయలు తీసుకొని నువ్వు పూర్ అయిపో, ఎందాపూర్. ఓకే. హెరిటేజ్కు అనుబంధ సంస్థ ఈ సరే ఎండాపూర్. మొత్తం 22, అంటే మొత్తానికి హెరిటేజ్కి ఈ ఇండాపూర్కి లింకు కలిపేశాడు మనోడు. మొత్తం 22 సంస్థలతో హెరిటేజ్ సిండికేట్ 2014 నుంచి 19 వాటికే 189 కోట్ల నెయ్యి కాంట్రాక్టులు. నాడు కిలో 278కే ఇందాపూర్ కాంట్రాక్టు. రేటు తక్కువ కాబట్టి కల్తీ అంటున్న బాబు సూత్రం ఇందాపూర్. కూటమి అధికారంలోకి రాగానే రంగంలోకి వచ్చిన ఇందాపూర్ ఇతర డైరీలను బెదరగొట్టేందుకే నెయ్యిపై బాబు రాద్ధాంతం. అందుకే టెండర్లలో పాల్గొనని ప్రముఖ డైరీలు. నాకు ఇవన్నీ చూస్తుంటేనబ్బా, ఇక్కడంతా కూడా ఎంత చూస్తూ ఉంటే ఎక్కడంటే ఇదిగోడికి కూటమి అధికారంలో రాగానే వచ్చేసిన ఇందాపూర్ ఇతర డైరీలను బెదరగొట్టేందుకే బాబు. ఇవన్నీ చూస్తుంటే ఎట్టుందంటే కల్తీ మద్యంలో ఏదైతే డిస్టిలరీస్ కంపెనీస్ ఉంటాయో, అంటే జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లు తయారు చేసేటువంటి కంపెనీలు ఉంటే, అంటే మంచి బ్రాండ్లు ఉండేటువంటి కంపెనీలు ఉంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే కల్తీ మద్యాన్ని అమ్మి పూర్తి స్థాయిలో డబ్బులు ప్లస్ ప్రజల ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే విధంగా ఎప్పుడైతే డిస్టిలరీస్ కంపెనీస్ ఒరిజినల్ ఫార్ములాస్ని పక్కన పెట్టి షెల్ కంపెనీస్ని ఓపెన్ చేసి వాటి ద్వారా కల్తీ మద్యాన్ని ఎలా అయితే వాళ్ళ సొంత మనుషులకి దారుణమైన ఫార్ములాతో స్పిరిట్తో ఎలా అయితే కనిపెట్టాడో అలానే ఉంది స్క్రిప్ట్ అంతా కూడా ఓవరాల్గా. అంటే మొత్తానికి ఈ ఇండాపూర్ కంపెనీకి హెరిటేజ్కి సంబంధం ఉంది అనేది ఇలా వాక్కు, నేను చెప్పట్లేదు మీకు. మొత్తానికి పూర్తి నెయ్యి కల్తీ లడ్డుకి పూర్తి స్థాయిలో చంద్రబాబు గారు హెరిటేజ్ ద్వారా సహకరించారు అని చెప్తున్నారు. అయితే ఇలాంటి అభియోగాలు ప్రస్తావించిన తర్వాత, రుద్దిన తర్వాత ఆ హెరిటేజ్కి సంబంధించినటువంటి అఫీషియల్ లెటర్ హెడ్ మీద అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. అది కూడా మనం ఒకసారి చూద్దాం. ఇదిగోండి.
ఏదైతే సాక్షిలో 5:53 ఉదయాన్నే పెట్టారో ఆ పోస్టుకు సంబంధించినటువంటి క్లారిఫికేషన్ అఫీషియల్ లెటర్ హెడ్ ఇదిగో హెరిటేజ్కి సంబంధించినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 12వ తారీఖు 2026 క్లారిఫికేషన్ ఆన్ ద అలిగేషన్ ఆఫ్ లింకింగ్ ఇండాపూర్ డైరీ విత్ హెరిటేజ్ ఫుడ్స్. అంటే క్లారిఫికేషను ఏదైతే అలిగేషన్స్ వస్తున్నాయో దానికి క్లారిఫికేషన్, ఇండాపూర్కి హెరిటేజ్ ఫుడ్స్కి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం అనేది ఇది. వీ స్ట్రాంగ్లీ కండమ్ సచ్ బేస్లెస్ అండ్ ఫాల్స్ అలిగేషన్. ఏదైతే బేస్లెస్ లేకుండా ఏదైతే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారో, దుష్ప్రచారాలు చేస్తున్నారో వాటికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ కండమ్ అంటే వాటికి ఖండిస్తున్నాం. కింద వివరణ చూడండి. హెరిటేజ్ ఫుడ్స్ వుడ్ లైక్ టు క్లారిఫై దట్ ఇండాపూర్ డైరీ ఇస్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్. అంటే ఏదైతే ఇండాపూర్ డైరీ ఉందో అది ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి అంటగట్టాలనుకుంటున్నాడు హెరిటేజ్ ఫుడ్స్కి, ఆ ఇండాపూర్ డైరీకి హెరిటేజ్ ఫ్రెష్ ఫుడ్స్కి ఎలాంటి సంబంధాలు లేవు, ఎలాంటి కాంట్రాక్ట్లు లేవు, ఎలాంటి కాంట్రాక్ట్లు లేవు, ఎలాంటి యాజమాన్యపు అగ్రిమెంట్లు కూడా లేవు అనేది వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్ హెరిటేజ్కి సంబంధించినటువంటి అఫీషియల్ లెటర్ హెడ్ మీద వాళ్ళు ప్రచురించడం జరిగింది. అయితే ఇండాపూర్ డైరీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ప్రైవేట్ డైరీ కంపెనీ ఇన్ మహారాష్ట్ర విత్ ఆపరేషన్స్ అక్రాస్ ద వరల్డ్. ఏదైతే ఇండాపూర్ డైరీ ఉందో అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించినది, ప్లస్ అది మహారాష్ట్రలోని ఒక ప్రైవేట్ ఇండిపెండెంట్ డైరీ కంపెనీని ఇది లెటర్ హెడ్ మీద చెప్తున్నారు. హెరిటేజ్ ఫుడ్ ఈజ్ వన్ అమాంగ్ ఓవర్ ఏ డజన్ డైరీ కంపెనీస్ దట్ బై సెలెక్ట్ డైరీ ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రోడక్ట్స్ యాజ్ వెల్ యాజ్ డూ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ చీజ్, యూహెచ్టీ మిల్క్, ఎస్ఎంపి అండ్ పనీర్. అంటే వీళ్ళ దగ్గర ఏదైతే ఇండాపూర్ డైరీ ఉందో ఆ సంస్థ నుంచి ఎలాంటి పదార్థాలు ఉత్పత్తులు తీసుకున్నారు అంటే జస్ట్ లైక్ లెట్స్ డూ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ చీజు, యూహెచ్టీ మిల్క్, ఎస్ఎంపి అంట పన్నీరు, ఇవి వీటికి సంబంధించినటువంటి ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేశారు. కొనుగోలు చేయలేదని చెప్పట్లేదు. ఇది వాస్తవం, ఇది నిజాయితీగా బతకాల్సినటువంటి పద్ధతి. వీటిని మేము ఈ కంపెనీలు అంటే చాలా కంపెనీల దగ్గర నుంచి మేము కొనుగోలు చేసుకుంటాం, బట్ అందులో ఉన్న ఈ ఇండాపూర్ కంపెనీ నుంచి మేము ఈ పదార్థాలు మాత్రం ఈ ఉత్పత్తిని మాత్రం మేము కొనుగోలు చేసుకున్నాం అని చెప్తున్నారు. దాని తర్వాత చూడండి, హెరిటేజ్ ఫుడ్స్ హ్యాస్ నెవర్ ఎంటర్డ్ ఇంటూ ఎనీ కాంట్రాక్ట్ విత్ ఎనీ కంపెనీ ఇంక్లూడింగ్ ఇండాపూర్ డైరీ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆర్ సప్లై ఆఫ్ గీ. మేము ఏ కంపెనీతో కూడా కొనుగోలు అంటే పదార్థాలని ఉత్పత్తులు కొనుగోలు చేసుకుంటున్నప్పటికీ కూడా మేము ఏ కంపెనీ ద్వారా కూడా గీని మ్యానుఫ్యాక్చర్ అంటే గీ తయారీ కానీ ప్లస్ గీ సప్లై కానీ అంటే గీ ఉత్పత్తి కానీ గీ రవాణా అంటే గీ సరఫరా కానీ మేము చేయలేదు. మేము చాలా కంపెనీలతో కొనుగోలు చేసుకుంటాం, బట్ ఇవి మాత్రం చీజ్, యూహెచ్టీ మిల్క్, ఎస్ఎంపి అండ్ పన్నీర్ తప్ప మేము గీని తయారు చేయడంలో కానీ గీని సరఫరా చేయడంలో కానీ మేము ఎప్పుడు కూడా అందులో మేము వేలు పెట్టలేదు, అది మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. తర్వాత దేర్ఫోర్ అలిగేషన్స్ రికార్డింగ్ గీ సప్లైడ్ బై ఇండాపూర్ డైరీ ఫర్ టీటీడీ ఆర్ నాట్ కనెక్టెడ్ టు హెరిటేజ్ ఫుడ్స్ ఇన్ ఎనీ వే. ఏదైతే ఇండాపూర్ డైరీ తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యిని సరఫరా చేసిందని అంటున్నారో దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. హెరిటేజ్ ఫుడ్స్ రిమైన్ కమిటెడ్ టు మెయింటైనింగ్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అక్రాస్ ఆల్ ఇట్స్ ప్రోడక్ట్స్ అండ్ ఆఫరింగ్. అంటే మేము ఏది ఇచ్చినా క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, స్పష్టత ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, స్వేచ్ఛత ఉంటుంది. మేము ఇచ్చే వాటిలో 100% విషపూరిత రసాయనాలు లాంటివి కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే కల్తీ నెయ్యిలో కలిపాడో అలాంటి కెమికల్స్ కానీ అవేం ఉండవు. చాలా నిబద్ధతగా స్పష్టతగా నిజాయితీతో కూడినటువంటి పదార్థాలనే మేము అమ్ముతాం తప్ప కొనుగోలు చేస్తాం తప్ప మాకు దీనికి సంబంధం లేదు అని ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. చూడండి, జె సాంబమూర్తి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హైదరాబాద్, ఆయన సిగ్నేచర్ కూడా ఉంది. వీళ్ళ నేచర్కి సిగ్నేచర్, ఇదే సమాధానం. ఇక్కడ ఓవరాల్గా మనం చెప్పుకోవాలి అంటే ఇండాపూర్ కంపెనీతో ఇండాపూర్ ఏదైతే డైరీ ఉందో ఆ డైరీ నుంచి మేము కొన్ని పాల పదార్థాలని కొనుగోలు చేశాం, కానీ మేము నెయ్యి తయారీలో కానీ నెయ్యిని సరఫరా చేసిన విధానంలో కానీ మాకు సంబంధం లేదు.
అంతేగాని మేము ఇచ్చే ఏ పదార్థాలైనా క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది తప్ప మేము విషపూరితమైనటివి కానీ మనుషులకి హాని కలిగించేటువంటి ఏ పదార్థాలు కూడా మేము అందులో కలపడం లేదు. ఈ కంపెనీలే కాదు, ఏ కంపెనీలతో కూడా మాకు నెయ్యికి సంబంధం లేదు అని పూర్తి స్థాయిలో అఫీషియల్ స్టేట్మెంట్ హెరిటేజ్ ఫ్రెష్ ఫుడ్స్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, భువనేశ్వర్ గారు చెప్పినా, అక్కడ పనిచేసేటువంటి అధికారులు చెప్పినా కూడా, అందులో పనిచేసే వాళ్ళు చెప్పినా, ఈ అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చిన రెండు ఒకటే. ఇవన్నీ ఓపెన్ స్టేట్మెంట్. వీటికి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? వీటికి నీ దగ్గర నిరూపణలు ఉన్నాయా అని నేను ఈరోజు నేను ప్రశ్నిస్తుండా. ఇది ఎక్కడికి పోదు, నువ్వు గూగుల్లో కొట్టినా వస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు. నువ్వు దమ్ము ఉంటే ఇది నిరూపించు. నువ్వు చెప్పేది నిజమని నువ్వు నిరూపించవయా? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అయితే ఈరోజు హెరిటేజ్ ఫ్రెష్ ఫుడ్స్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి 4 మాటలు రాశాడు. వీళ్ళు నిజాయితీగా లెటర్ హ్యాడ్ వదిలేరు. అయితే ఏడ మనం గమనించినట్లయితే అసలు హెరిటేజ్ ఫ్రెష్ ఫుడ్స్ అనేది ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ స్థానంలో ఉంది అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఉంటుంది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్తాడు. ఎందుకు? టాబ్లెట్లు, మందులు తెచ్చుకోవడానికి పోతాడు. కానీ నారా భువనేశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది ఆ మందుల కోసం కాదు, వాళ్ళకి అవసరం లేదు. కేవలం నారా భువనేశ్వర్ గారికి హెరిటేజ్ ఫ్రెష్ ఫుడ్స్కు సంబంధించి లండన్ వాళ్ళు అత్యుత్తమమైనటువంటి అవార్డు అందించారు. అవార్డు ఇచ్చింది ఆంధ్రప్రదేశో, తెలంగాణనో, బీహారో, ఛత్తీస్గఢో, గుజరాతో, గోవానో, ఉత్తరాఖండో, ఉత్తరప్రదేశో, వెస్ట్ బెంగాలో, పంజాబో, రాజస్థానో కాదు. ఇచ్చింది లండన్. అది అసలు మన దేశం కూడా కాదు. ఏమో సరదాగా పిలిపించి అవార్డులు ఇస్తారా? ఎవరు కదా. ఇక్కడ చూడండి, హెరిటేజ్ ఫ్రెష్కి సంబంధించి అవార్డు ఇచ్చారు. చూడండి, గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ 2025 అవార్డెడ్. ఇక్కడ చూడండి, అవార్డెడ్ టు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ అండర్ హర్ లీడర్షిప్. అంటే ఈ అవార్డు అంత ఈజీగా వచ్చే అవార్డు కాదండి. ఇది వ్యాపారంలో దిగ్గజులకు ఇస్తారు, ఆ లీడర్షిప్ ఉండే వాళ్ళకి ఇస్తారు, నీతి నిజాయితీగా ఎదిగిన వాళ్ళకి మాత్రం ఇచ్చే అవార్డు. ఇది నేనేమో రాయలేదు కదా. గూగుల్లోకి వెళ్ళి నారా భువనేశ్వర్ గారికి ఏదైనా హెరిటేజ్ ఫ్రెష్ ఫుడ్స్ నుంచి ఏదైనా అవార్డు వచ్చిందంటే మీకు కూడా వస్తుంది. ఇది చూడండి, గోల్డెన్ పీకాక్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్. మరి నువ్వు చెప్పినట్టు వాళ్ళు ఆ విధంగా కల్తీ చేసే వాళ్ళే అయితే, వాళ్ళు ఆ విధంగా దృష్టి పట్టించే వాళ్ళే అయితే, ఇంకొకటి కూడా వచ్చింది ఇందాక, అసలే హెరిటేజ్ పెరుగులు అసలు పెరిగే లేదని చెప్తున్నాడు. నాకు అర్థం కాలేదు. తిరుమల లడ్డూలో నెయ్యి లేదు అని చెప్పడానికి మనం ఒక విభాగానికి పంపిస్తాం, దాన్ని చెక్ చేపిస్తాం, శాంపుల్స్ తీసుకుంటాం, కొంచెం టైం పడుతుంది. పెరుగు లేదు, అది అసలు పెరిగే కాదు అంటే మేము మనుషులం కాదా? మా నాలుకలు ఏమైనా సచ్చాయా? మా నాలుకలు ఏమైనా వైఎస్ఆర్సీపీయా పార్టీయా? మా నాలుకలు ఏమైనా సచ్చాయా వైఎస్ఆర్సీపీ పార్టీలాగా? మేము రోజు హెరిటేజ్ ఫ్రెష్కి సంబంధించినటువంటి పెరుగు మేము వేసుకొని తినట్లేదా? మిగిలింది మేము ఫ్రిడ్జ్లో పెట్టుకోవట్లేదా? మాకేం కావట్లేదే, కడుపు నిండా తింటా ఉన్నామే, అంత ఆవకాయ పచ్చడి వేసుకొని కూడా పెరుగే లేదంటున్నావు అంటే నువ్వు ఏమనుకోవాలి? నిన్ను చూడండి, ఇంత పెద్ద అవార్డు ఎలా ఇస్తారని నేను ప్రజలను మాట్లాడుతూ ఉన్నా. చూడండి, ఇక్కడ కూడా ఏమయ్యా మరి వాళ్ళకి వ్యాపారాత్మకంగా చేసుకున్నారు, అవార్డులు ఇచ్చారు, ఏముంది అందులో అనబాకండి. ఆవిడ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేసినటువంటి సేవలకి చాలామంది తెలియకపోవచ్చు. విద్య కావచ్చు, వైద్య కావచ్చు, తలసేమియా బాధితులు కావచ్చు, అంబులెన్సులు కావచ్చు, అక్కడక్కడ మెడికల్ క్యాంపులు కావచ్చు, రక్తదాన శిబిరాలు కావచ్చు, చదువులకు సంబంధించినటువంటి యూనివర్సిటీలు కావచ్చు, వాళ్ళకి అంగ వికలాంగులకి అంటే దివ్యాంగులకు కూడా అన్ని దిశలా కూడా సవ్య దిశలో వాళ్ళ కాపాడే విధంగా కూడా ఆవిడ చేసిన సేవలకి ఇది ఒకటి ఇచ్చారు. చూడండి, ఇది మాత్రం నేను ఇస్తానా ఏంది? ఇది చూడండి, Distinguished Fellowship 2025 Award from the Institute of Directors IOD in London on November 4th, 2025. She was recognized for her outstanding contributions to public service, social impact and corporate governance. అంటే చూడండి, స్వతహాగా స్వార్థం లేకుండా ఎదుటి వారికి మంచి చేయడం, తను నమ్ముకున్నటువంటి ఒక వ్యాపారంలో అద్భుతమైన స్థాయికి వెళ్ళడం. నేను ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి నీకు చెప్పేది ఒకటే, ఎండాపూర్ డైరీకి హెరిటేజ్కి సంబంధం ఉంది, కానీ పాల పదార్థాలకు సంబంధించినటువంటి కొన్ని ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేశారు. కానీ నెయ్యి తయారీలో కానీ నెయ్యి సరఫరాలో కానీ ఎటువంటి హస్తం కూడా హెరిటేజ్కి సంబంధం లేదు. వాళ్ళు క్వాలిటీగా క్వాంటిటీగా మాత్రమే వాళ్ళకి సంబంధించినటువంటి పదార్థాలు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ భువనేశ్వర్ గారికి సంబంధించినటువంటి హెరిటేజ్కి ఎలాంటి అవార్డులు అందాయి, స్వతహాగా ఆవిడ ఏ స్థాయిలో ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా నేను మీకు చూపించడం కూడా జరిగింది. నేను ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన అఫీషియల్
లెటర్ హెడ్ ఉంది, అఫీషియల్ స్టేట్మెంట్ ఉంది. నీకు దమ్ము ఉంటే ఆధారాలతో, నిరూపణలతో, నికార్సైనటువంటి నిజాలతో, నిజాయితీతో నువ్వు ముందుకు రా. వీటికి నువ్వు సమాధానం చెప్పు. గొప్పడు అయిపోవా, గొప్పడు అయిపో. జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు గారికి నెయ్యిని కల్తీ చేసి లడ్డూని తయారు చేయాలన్న ఆలోచన ఆయనకి జీవితంలో ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే దీప నైవేద్యాలు, మంత్రాలు, మంగళహారతలు, భజనలు, భక్తి శ్రద్ధలు ఆయనకి చాలా ఇష్టం. అందుకే మీకంత కష్టం. ఆయనకి ఆ వెంకటేశ్వరుని మీద అంత ప్రేమ ఉంది కాబట్టే అలిపిరి దుర్ఘటనలో ఎగిరిపడ్డా, కళ్ళ ముందు చావు నిలబడ్డా బయటపడ్డాడు. రాష్ట్ర ప్రగతికి తోడ్పడ్డాడు. పట్టు వస్త్రాలు సతీమణితో సమర్పించావు, పట్టుమని 10 నిమిషాలు అసెంబ్లీలో ఉండవు. ఎందుకు నీకు ఈ జీవితం? నీకు జీవితం నేర్పించినటువంటి పాఠం అబద్ధాలు చెప్పడం. నేను ఎప్పుడో చెప్పా, సచిన్ క్రికెట్ ఆడతాడు, జగన్ అబద్ధాలు ఆడతాడు. అయితే మొదట్లో నెయ్యి కల్తీ అవ్వలేదు అని వాదించారు. రీసెంట్గా వైవి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెడుతూ అంటే నెయ్యి కల్తీ అయింది కానీ జంతువులు కోలేదు అన్నాడు. అంటే మీకు అర్థమైపోయింది, ఉరి అమ్మ పడవ అప్పుడు చైర్మన్గా పనిచేసినటువంటి ఈ గాడిద వైవి సుబ్బారెడ్డి పోయి చెప్పేశాడు. అంటే నెయ్యి కల్తీ అయిపోయింది, నీకు మనం ఒప్పుకొని తీరాలి. మరి ఈ కల్తీ అయినటువంటి నెయ్యిని ఎవరికి అంటగట్టాలి? ఎవరికి అంటగట్టాలి అంటే మనం హోలీ వస్తూ ఉంటాం. హోలీ మనకి ఒక పండుగ వస్తుంది. ఎవరు పోతున్నా కొడుతుంటాం రంగులు. ఏ ఎమ్మి పోతున్నా, ఏ వృద్ధుడు పోతున్నా, ఏ మహిళ పోతున్నా వాళ్ళు కూడా పట్టించుకోరు. మంచి ఆనంద వేడుక కదా అని. అలానే ఈ కల్తీ నేను ఎవరికి అంటగట్టాలని చూస్తే చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి హెరిటేజ్ ఫ్రెష్ ఫుడ్స్ మీద ఎలాగో పెరుగుంది కదా, పెరుగు నెయ్యి కొంచెం అన్నదమ్ముల్లో ఉంటారు కాబట్టి దాంట్లో కలిపేద్దామని అంటగట్టడం జరిగింది. ప్రజలు ఏమన్నా అమాయకులా? మీరు గమనించలేదో, దేవుడు ఈ భూమి మీద ఉన్నాడు కాబట్టే వైవి సుబ్బారెడ్డి చేతే నిజం గక్కిచ్చాడు. ఈరోజు ఇంకా మీరు తప్పించుకోలేరు. కానీ ఫైనల్గా ఒకటే నేను ప్రజలు కోరుకునేది, దీన్ని రాజకీయం చేయాలని కాదు, రాజకీయ ముసుగులో ఎన్ని పాపిష్ట పనులు జరిగాయి అని ముందు పెట్టడమే నా యొక్క సదా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్.